హాయ్ అండి, వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్. మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫుల్ వీడియో అండి, బ్లౌజ్ ఫుల్ కటింగ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ వెనక పట్టీకి మడుచుకోవాలి. ఇవి వచ్చేసి సాదా బ్లౌజులు అండి, అందుకే పట్టీ అనేది దీంట్లోనే తీస్తున్నాను, నడుము పట్టీకి. ఇది బ్లౌజ్ పొడవండి. నేను ఆది బ్లౌజ్తోనే మీకు కొలతలు అనేది చూపిస్తున్నాను. బ్లౌజు మనకి ఎంత పొడవు ఉందో అంతే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చుకు అనేది డ్రా చేసుకోవాలండి, మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ బ్యాక్ సైడ్ అండి, ఇలా సెంటర్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వీప్ లెంత్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ చేసుకునే వీలుగా అన్నమాట. ఖర్చుకి 1/2 ఇంచ్ సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫోల్డ్ చేసిన బ్లౌజ్ని మనం నెక్ డ్రా చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ని అయితే నెక్ ఇలా మడత పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఒక్క 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనం ఖర్చు పెట్టుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనం హెమ్మింగ్కి ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ లెంత్ అనేది వస్తుందండి, సైజ్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు షోల్డర్ అండి, చూడండి, షోల్డర్ కూడా అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక దగ్గర నుంచి నడుము వరకు కొలత పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అంతేనండి, 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మనం రౌండ్ తీసుకోవాలండి. ఇది నడుము అండి, నడుముని మనం సెంటర్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ సెంటర్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చూసుకోవాలండి. ఇది స్టిచ్ వేసిన వరకు మార్కింగ్ అండి. మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాము. అది ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఖర్చు అనేది ఉంటుంది కదా నడుము దగ్గర, ఆ ఖర్చుకి మళ్ళీ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ ఆఫ్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చెస్ వేసిన వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ ఖర్చుకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదండి బ్లౌజ్ మార్కింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. చూడండి ఎంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీకు హ్యాండ్స్ ఎలా తీయాలో నేను చూపిస్తాను, చూడండి. ఇవి 2 బ్లౌజులు అండి, నేను ఒకేసారి వేసి కటింగ్ చేస్తున్నాను.
ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి చెయ్యి దగ్గర హెమ్మింగ్ పట్టీకండి ఇది 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్కి హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఆ పట్టీ కోసం. ఇలా హ్యాండ్ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పొడవు అనేది ఇలా చూసుకోవాలండి. మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి పై వరకు పొడవు లెంత్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకోవాలండి. ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి లూజ్ అండి. స్టిచెస్ వేస్తున్న వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చుకి. సంక దగ్గర కూడా అంతే, స్టిచెస్ ఎంతవరకు వేసుకున్నామో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సంక దగ్గర లెంత్ చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ లైన్ కొట్టేసుకొని ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది మార్కింగ్ కూడా చేసుకోవాలండి. ఒకేసారి చూడండి మార్కింగ్ అయితే ఇక్కడ మనం గుర్తుకి మనం టక్స్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, 2 లేయర్స్ తీసుకొని, నేను ఇది 2 బ్లౌజెస్ కాబట్టి 4 లేయర్స్ తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనే దానికి గుర్తుగా ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి కుట్టుకునేటప్పుడు. ఇదే చూడండి, ఇలా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఫుల్ క్లాత్ కదా, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాను, ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసాను కదా. ఇప్పుడు దీన్ని సేమ్ రివర్స్ చేసుకోవాలండి. మనం ఇలా మన సైడ్కి రివర్స్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తీసింది పై సైడ్కి వెళ్ళాలి, హ్యాండ్స్ తీసింది మనకి కింద సైడ్కి రావాలండి. ఇలా కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా, అంటే ఇది 2 బ్లౌజెస్ కదండి, అందుకే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఇలా మనకి ఓపెన్లో ఉండేది మన సైడ్ వచ్చేలా వేసుకోవాలి. జాయింట్ ఉండేది వచ్చేసి మనకి ఆపోజిట్ వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి మనం క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేసుకొని, అది ఏంటంటే సంక కట్ చేసాం కదండి, సంక పార్ట్ వచ్చి మన వైపుకి వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలండి, వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ సంక దగ్గర నుంచి షోల్డర్ కూడా ఉంది, అంతా సేమ్ మార్కింగ్. ఇక్కడ కూడా ఉంది, ఫ్రంట్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పున్నాను. ఇక్కడ 3 బుక్సెస్ ఉన్నాయి కదండి, 4 బుక్స్ దాకా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్
ఫ్రంట్ నెక్ అండి, ఇది నెక్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇదే చూడండి, ఫ్రంట్ నెక్ ఎంత సైజు ఉందో అంతే పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఖర్చుకి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర అండి 4 ఉక్సులు ఉంటాయి కదా, 4వ ఉక్స్ దాకా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో డాట్కి పైన కింద 1/2 ఇంచి ఖర్చుకి ఇక్కడ సెంటర్లో డాట్ వస్తుందండి, అందుకోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పొడవు అనేది మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవచ్చండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువ మనం లాక్కుండా నార్మల్గా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచి ఖర్చుకి ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర నుంచి సంక వరకు ఇక్కడ పైన కింద 1/2 ఇంచి ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి షేప్ బెల్ట్ కాడ, దాన్ని ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి కొత్త వాళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది సెంటర్ చేసుకొని డాట్ కోసం అండి, నేను చూపిస్తాను. ఇక్కడ డాట్ వస్తుంది, ఇది కూడా అంతే అండి. ఇక్కడ సైజుని బట్టి ఉంటుందండి, 2.5, కొంచెం సైజు పెద్దదైన వాళ్ళకి 3 పెట్టుకోవచ్చండి. ఇక్కడ మధ్యలో మటుకు 1.5 ఇంచి ఉండాలి, 1.5 ఇంచి గ్యాప్ కావాలండి డాట్ కోసం. ఇలా వస్తుంది. ఇక్కడ సంక దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఒక డాట్ వస్తుందండి. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి జాయింట్స్ అనేది రాకుండా కరెక్ట్గా కటింగ్ వస్తుందండి. అది మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, గమనించుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి జాయింట్లు పడకుండా. అంతేనండి, చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ నేను పెడుతుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకేసారి 2 బ్లౌజులు కటింగ్ అయితే ఎంత ఈజీగా అయిపోయాయో. మీకు షేప్ బెల్ట్ చూపించలేదు కదండి, షేప్ బెల్ట్ కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కాజా పట్టీ కాడి నుంచి మనకి ఖర్చు ఎంత ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి. తెలియని వాళ్ళు అయితే బ్లౌజ్నే కొలత పెట్టుకొని చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మనకి స్టిచ్చెస్ వేసుకునే వాళ్ళకి కరెక్ట్గా వస్తుందండి. ఇటు సైడ్ కూడా ఇంతే, ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే షేప్ బెల్ట్ కుట్టుకున్నప్పుడు లోపల ఖర్చు ఎక్కువ ఉన్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి
క్లాత్ లేనప్పుడు కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.